హే గైస్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈరోజు జస్ట్ క్యాజువల్ రైడ్. నిన్న మొన్న వ్లాగ్ చేయలేదు. యాక్చువల్గా ఈరోజు సండే అనమాట. నేను థర్స్డే లాస్ట్ వ్లాగ్ చేశాను కదా, ప్లాన్ చేసా ఫ్రైడే సాటర్డే, బట్ కొంచెం బిజీ ఉండి ఇంకా వ్లాగ్ అయితే చేయలేదు. ఇప్పుడు ఎట్లనో నీలోఫర్కి వెళ్తున్నాం, కేఎఫ్ నీలోఫర్ ఉంది కదా, సో అందుకే ఇప్పుడు వ్లాగ్ చేస్తున్నా. ఏం లేదు, మా ఫ్రెండ్స్ బండ్లు అంటే వాళ్ళు కార్లో వెళ్తున్నారు, నేను కూడా కార్లో వెళ్ళుండొచ్చు. బట్ యాజ్ ఐ ప్రామిస్డ్ వీక్లీ 2 వీడియోస్ పెడతానని చెప్పాను కదా, సో అందుకే నేను ఇంకా మన జీటీ మీద వెళ్తున్నా. అండ్ ఆల్సో డ్రిజిల్ అవుతుంది కొంచెము, బట్ ఆంధ్రాలో ఫుల్ హెవీ కంటిన్యూస్ రైన్ఫాల్ అవుతుంది. తిరుపతిలో మాత్రం కంటిన్యూగా పడుతూనే ఉంది వర్షం అయితే. అండ్ ఇక్కడైతే థ్యాంక్ గాడ్ ఇక్కడ అంత వర్షం లేదు, బట్ కొంచెం చలిగా ఉంది, ప్లస్ ఆల్సో డ్రిజిల్ అవుతుంది ఇక్కడ. హోప్ఫుల్లీ ఇక్కడ రెయిన్ అంటే క్లౌడ్స్ ఉన్నాయి కొంచెం, బట్ వర్షం అయితే పడకుండా ఉండే చాలు. అండ్ నేను గ్లౌజెస్ అయితే వేసుకోవాలా, ఎందుకంటే వీళ్ళతోనే ఫాలో అవ్వాలి కాబట్టి కొంచెం చిన్నగానే వెళ్తాను, అంత స్పీడింగ్స్ ఏం చేయను, సో అందుకే. అండ్ వెదర్ మాత్రం పర్ఫెక్ట్ ఉంది రైడ్స్కి, బట్ కుదరలేదు, వీకెండ్ అంతా వేస్ట్ అయిపోయింది అనమాట. సో నో ప్రాబ్లం, ఇంకా నేను ఉంటాను ఈ వీక్, మోస్ట్లీ వీకే బయలుదేరుతాను. ఇంకా ఎన్ని రోజులు ఉంటాను తెలీదు. సో అందుకే ఇప్పుడైతే కేఎఫ్ నీలోఫర్కి వెళ్దాం. అండ్ ఇట్ సైడ్ రోడ్స్ కూడా బాగుంటాయి కదా, జూబ్లీ హిల్ సైడ్, సో అందుకే ఇంకా వ్లాగ్ అయితే చేస్తున్నా. సో ఇప్పుడు వెళ్ళి టీ తాగి వచ్చేద్దాం, లెట్స్ గో. సండే ఈవినింగ్ ఫుల్ ట్రాఫిక్ ఉంది ఇక్కడ అసలు. అసలు ఇంత ట్రాఫిక్ ఈ రోడ్లో ఎప్పుడు చూడలేదు. వీకెండ్ యాక్చువల్గా ఖాళీగానే ఉంటుంది కదా, బట్ ఈరోజేమో కొంచెం ట్రాఫిక్ ఉంది. పర్ఫార్మెన్స్ వైజ్కి వస్తే నాకు కొంతమంది ఇన్స్టాగ్రామ్లో మీరు శ్రీమాన్స్ అని వ్లాగ్ చూస్తుంటారు కదా, దాంట్లో ఒకరు ఉన్నారు, వాళ్ళ ఫ్రెండ్ అరుణ్ అనేసి. తనైతే నన్ను కాంటాక్ట్ అయ్యాడు. నేను వీడియో పెట్టాలి ఇప్పుడు, నేను వీడియో తీసి తనకైతే పెడతాను ఇప్పుడు. తనకి తెలిసిన వాళ్ళు ఉన్నారంట. అండ్ ఆల్సో ఇంకా నా ఫ్రెండ్కి రాయల్ ఎన్ఫీల్డ్లోనే తనది కూడా GT 650 అనమాట, మిస్టర్ క్లీన్. తనది కూడా ఏదో ఇష్యూ వచ్చి ఉంటే తను సాల్వ్ చేసాడు, బాగా చూస్తాడని చెప్పారు మరి. సో ఇప్పుడు ఒకసారి చూపిస్తాను, అరుణ్ అనేసి అతను ఉన్నాడు కదా, తనకి నేనైతే పంపిస్తాను వీడియోస్. ఒకవేళ తనకేమైనా ప్రాబ్లం ఐడియా ఉండి నాకేమైనా చెప్తే సాల్వ్ చేసుకుందాం. జస్ట్ ఇన్ కేస్ లేదు అంటే ఆ షోరూంలో కూడా బాగానే చేస్తారని విన్నాం కాబట్టి అక్కడ కూడా ట్రై చేస్తాను ఒకసారి. సో ఈ 2 ఆప్షన్స్ అయితే ఇప్పుడు మనకి ప్రస్తుతానికి హైదరాబాద్లో ఉన్నాయి. లేకపోతే లాస్ట్ వ్లాగ్లో చెప్పాను కదా, చందుకి తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఊర్లో బాగా చేస్తారు మన ముందరని చెప్పాను కదా. సో నా మెయిన్ ఆప్షన్ అయితే అదే ఉంది, బట్ ఇవి 2 ఆప్షనల్గా పెట్టుకున్నా. ఇక్కడే మనం ముందర చేస్తే బాగుంటుంది కదా, తెలుస్తుంది మనకి ప్రాబ్లం క్లీన్గా చేస్తున్నారా లేదా అన్నది. సో లెట్స్ సీ. ఫస్ట్ అయితే నేను ఇప్పుడు వెళ్ళి వీడియో అయితే తీసి పెడతాను, దాని తర్వాత డిసైడ్ అవుతా ఇక్కడ లేదా అక్కడ అన్నది. అంటే తను నాకేమైనా సొల్యూషన్ చెప్తే ఇంకా యా. ఇక్కడంతా వర్షం పడినట్టుంది ఆల్రెడీ, థ్యాంక్ గాడ్. నేను వచ్చే ముందే వర్షం అయితే ఆగిపోయింది, బట్ తిరుపతిలో మాత్రం కంటిన్యూస్గా పడుతుంది. జస్ట్ ఇన్ కేస్ నేను బండిలో వెళ్ళుంటే నేను ఇంకా దోలు తీరిపోయి ఉంటుంది, ఎందుకంటే నా దగ్గర ల్యాప్టాప్స్ అన్నీ ఉన్నాయి కదా, సో కొంచెం ప్రాబ్లం అయి ఉంటుంది. సో ఇప్పుడు నేను నెక్స్ట్ మోస్ట్లీ కార్లో వెళ్ళొచ్చు, మోస్ట్లీ కార్లో వెళ్ళిపోవచ్చు, బండి ఇక్కడే పెట్టేస్తా. అండ్ ఐ హ్యావ్ సమ్ ప్లాన్స్, లెట్స్ సీ. అవన్నీ ఎగ్జిక్యూట్ అయితే నేను నెక్స్ట్ కమింగ్ వ్లాగ్స్లో అప్డేట్ ఇస్తా, లెట్స్ సీ. సో ఎగ్జాస్ట్ లాస్ట్ టైం నేను చందు ఉన్నాడు కదా, మేమే ప్లగ్స్ అన్ని తీసి ఇక్కడ క్లీన్ చేసాం కొంచెము. అప్పటి నుంచి అంటే అప్పుడు దాని తర్వాత నేను రైడ్ చేయలేదు, ఈరోజే బండి ఎత్తున్నా. నాకు ఎందుకో సౌండ్ పెరిగింది అనిపిస్తుంది, బేస్ పెరిగింది అనిపిస్తుంది. బట్ లెఫ్ట్ సైడ్లో చెప్పాను కదా, కానీ లెఫ్ట్ సైడ్లో ఎక్కువ సౌండ్ వస్తుంది, అండ్ ఎయిర్ కూడా ఎక్కువ లెఫ్ట్ సైడ్ నుంచే వస్తుంది, రైట్ సైడ్ అంతగా లేదు. బట్ సౌండ్ అయితే కొంచెం పెరిగింది, టు బి ఆనెస్ట్ సౌండ్ కొంచెం పెరిగింది. మేము క్లీన్ చేసి పెట్టినప్పుడు కొంచెం సౌండ్ అయితే ఇంక్రీజ్ అయింది. ఈరోజు ఎందుకు లైట్స్ వేయలేదు ఇక్కడ, బట్
ఆ ప్రాబ్లం అన్నది ఇంకా కొంచెం రిజాల్వ్ అవ్వలేదు. నేను ఒక్కడే అనుకున్నా కానీ చాలామంది ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారంట. కొంతమంది ఏం చెప్తున్నారంటే వే టు స్పీడ్ ఎయిర్ ఫిల్టర్ వల్ల కూడా అయి ఉండొచ్చు, అది లోకల్ మేడ్ కదా అనేసి కూడా కొంతమంది చెప్తున్నారు. మరి అది ఎంతవరకు నిజమో మరి ఐడియా లేదు నాకు. ఎందుకంటే దీన్ని నేను ఎవరికి చూపించినా, ఎవరికి చెప్పినా, ఎవరికి కాల్ చేసినా బండి ఎంత తిరిగింది 15,000 పైన తిరుగుంటేనే మనము థ్రోటల్ బాడీ క్లీన్ చేయాలి, లేదంటే అవసరం లేదు అది అని చెప్తున్నారు. లేదా థ్రోటల్ బాడీ క్లీనింగ్ అసలు అవసరమే లేదు, ఇంకేదైనా ప్రాబ్లం అయి ఉండొచ్చు అంటున్నారు. సో నాకు కరెక్ట్ ఆన్సర్, కరెక్ట్ సొల్యూషన్ అయితే దొరకలేదు ఇంకా. బట్ చెప్పాను కదా, అరుణ్ సారీ తన పేరు నాకు గుర్తులేదు. తను అయితే నాకు ఎప్పటి నుంచో ఇన్స్టాలో మేము ఇద్దరం టచ్లో ఉన్నాం అనమాట. సో దాన్ని చూసి ఇంకా మెసేజ్ చేశాడు. చూద్దాం, హోప్ఫుల్లీ విల్ ఫైండ్ ద సొల్యూషన్. లెట్స్ సీ. ఇంకా నాకు తెలిసి హైదరాబాద్లో కూడా నంది హిల్స్ అనేసి ఒక ప్లేస్ ఉంది. నేను ఇన్స్టాగ్రామ్లో నన్ను ఫాలో వాళ్ళకి తెలిసి నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు వెళ్ళి అక్కడ డ్రోన్ ఫ్లై చేసా. సో అక్కడ కూడా ప్లాన్ చేస్తున్నా, మీకు ఎవరికైనా తెలిసింటే కూడా కమెంట్ చేయండి. అండ్ చాలామంది లాస్ట్ బ్లాగ్లో నేను వెళ్ళిన ప్లేస్ లొకేషన్ అడుగుతున్నారు. అది కోకాపేట్, అది కోకాపేట్ లేక్ అని కొడితే ఏదో వస్తుంది అనుకుంటా. బట్ హైదరాబాద్లో కూడా నంది హిల్స్ ఉంది. నేను అది కూడా వ్లాగ్ చేద్దాం అనుకున్నా, ఈరోజు వెళ్దాం అనుకున్నాం, బట్ కుదరలేదు, కొంచెం లేట్ అయిపోయింది అనేసి. ఎందుకంటే మీకు అది మార్నింగ్ టైమ్స్లోనే, లైట్ ఉన్న టైమ్స్లోనే మీకు చూసే ప్లేస్ బాగుంటుంది కాబట్టి. అండ్ అక్కడ కూడా వెళ్ళి వ్లాగ్ చేస్తా. ఆ ప్లేస్ మీకు కూడా తెలిస్తే కమెంట్ అయితే చేయండి. ఈరోజు అసలు స్పీడ్ చేద్దామన్నా కొంచెమన్నా కూడా అసలు కుదరడం లేదు. ఎందుకో ఈరోజే ట్రాఫిక్ ఉంది. యూజువల్గా అసలు నేను ఇంత ట్రాఫిక్ ఎప్పుడు చూడలా హైదరాబాద్కి వచ్చినప్పటి నుంచి. అంటే ఒకసారి ఏమో చూసినట్టున్నా, బట్ ఇంత ట్రాఫిక్ నేను చూడలేదు. అది వీకెండ్ ఇంత ట్రాఫిక్ నేను అయితే చూడలా. ఎందుకంటే మేము యూజువల్గా వెళ్తుంటాం ఈ టైమింగ్స్కే, మేము నీలోఫర్కి వెళ్తుంటాం కదా. బట్ ఈసారి కొంచెం హెవీ ట్రాఫిక్ కూడా ఉంది. ఆల్మోస్ట్ వచ్చేసాము. ఈరోజు ఏంటో ఎక్కడ చూసినా ట్రాఫిక్ ఉంది. అండ్ అక్కడ సర్కిల్ దగ్గర రైట్ తీసుకోవాలి కదా, అక్కడ కూడా క్లోజ్ చేస్తున్నారు. ఫ్రంట్ యూటర్న్ చేసుకొని రావాలి. సో అండ్ ఆల్సో ట్రాఫిక్ కూడా ఎందుకో ఈరోజు ఎక్కువ ఉంది. వచ్చేసాము. బట్ పార్కింగ్ ఎక్కడుందో తెలియదు. మేము ప్రతిసారి కార్లో వచ్చినప్పుడు వాలెట్ పార్కింగ్ ఇచ్చేస్తాము. బట్ బైక్ పార్కింగ్ అక్కడ ఏదో ఉన్నట్టుంది, అక్కడ పెట్టేస్తాను. ఇంకా అక్కడ పెట్టకూడదు అనుకుంటా. ఫుల్ ఉన్నారు జనాలు అసలు. షిట్ మ్యాన్. లెట్స్ సీ. ఇక్కడ ఎవరో తీస్తున్నారు. షిట్, ఆల్రెడీ దొరికేస్తున్నా. ఇక్కడ ఓకే, పార్క్ చేసి లోపల షిట్ కలుస్తా. బట్ పార్కింగ్ బండ్లకి మాత్రం అస్సలు బాగాలేదు. ఇప్పుడే ఇంకా రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము. కానీ క్రౌడ్ ఈరోజు యూజువల్గా ఉండేదానికన్నా తక్కువనే ఉన్నారు. మరి బయట ఎక్కువ జనాలు ఉన్నట్టున్నారు. మార్నింగ్ వచ్చినప్పుడు మాత్రం క్యూలో నిలబడుకున్నాము. ఇప్పుడు మరీ అంత క్రౌడెడ్ ఏం లేదు.
ఇక్కడ కాస్త పుల్ చేయడానికి ఉంటుంది. ఇంకా ఓవరాల్ ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. ఇంకా సో ఇక్కడ యూటర్న్ చేసుకొని యాక్చువల్గా ఇట్లా రారు, అక్కడికి దారి పెడేసి ఉంటే బాగుంటుంది. బట్ ఎనీవేస్ ఇప్పుడు మళ్ళీ మొత్తం మనం చుట్టుకొని వెళ్ళాలి. సో ఈ వ్లాగ్ అయితే ఇంతే. ఇంకా నేను కుదిరితే ఇప్పుడు నైట్ రైడ్ అయితే ప్లాన్ చేస్తున్నా. కుదిరితే వెళ్తా, లేదంటే మార్నింగ్ రైడ్ వెళ్తాను. వెళ్ళింది కూడా వ్లాగ్ చేసి పెడతాను. అండ్ ఈ వ్లాగ్ అయితే ఇంతే ఇంకా. సో యా, I'll see you guys in next video. Until then, ride safe, జాగ్రత్తగా ఉండండి, హెల్మెట్లు ఖచ్చితంగా వేసుకోండి. బాయ్. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను అప్డేట్ కూడా ఇస్తాను. నాది చెప్పాను కదా, ఇద్దరు మనకి ఇక్కడ హెల్ప్ చేస్తున్నారని, ఒకటి అరుణ అండ్ ఇంకొక ఫ్రెండ్ వాళ్ళ తెలిసిన రాయల్ షోరూమ్ వాళ్ళు. అది కూడా నేను అప్డేట్ ఇస్తాను మీకు. అది ఒకవేళ మనకి ప్రాపర్ రీజన్ తెలిస్తే నేను మీకు అప్డేట్ ఇచ్చి చెప్తాను మీకు ఎందువల్ల ప్రాబ్లం వచ్చింది ఏమి అనేసి. సో యా, I'll see you guys in next video. Bye.